Hey guys, welcome back to the channel. So ఇవాళ మనం క్వశ్చన్ నెంబర్ 784 చూడబోతున్నాం. లెటర్ కేస్ పర్ముటేషన్ అనమాట. నేను ఆల్రెడీ మనం పర్ముటేషన్ అన్న క్వశ్చన్ చూసాం. ఇప్పుడు లెటర్ కేస్ పర్ముటేషన్ అనమాట. డిఫరెన్స్ ఏంటి అంటే వాడు ఒక స్ట్రింగ్ ఇస్తున్నాడు. ఓకే, సో స్ట్రింగ్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆల్ పాసిబుల్ పర్ముటేషన్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యారెక్టర్ని క్యాపిటల్ చేయడం అండ్ లాస్ట్లో అన్ని క్యారెక్టర్స్ క్యాపిటల్ చేయడం. ఏంటో మీకు ఇప్పుడు అవుట్పుట్ చెప్తే మీకు అర్థమవుతుంది. సో చూడండి. సో ఇది ఒక వాడిచ్చిన స్ట్రింగ్ ఒక పర్ముటేషన్. ఇంకో యాజ్ ఇట్ ఈజ్. తర్వాత ఏబీలో ఏదో క్యారెక్టర్ని క్యాపిటల్ చేయాలి. ఇంకో ఏ స్మాల్ చేసాడు, తర్వాత బి క్యాపిటల్ చేసాడు. అనిపిస్తుందా? దాని నెక్స్ట్ ఏంటి, ఇంకో పర్ముటేషన్లో ఏ క్యాపిటల్ చేసాడు, బి స్మాల్ వదిలేసాడు. ఇంకో ఏ క్యాపిటల్ అయింది, బి స్మాల్ ఉంది. ఓకే, ఇంకా లాస్ట్ కాంబినేషన్ ఏముంటుంది, లాస్ట్ కాంబినేషన్ ఏముంటుంది, రెండు క్యాపిటల్ అయిపోవడం. ఇంకో A1 B2 మొత్తం క్యాపిటల్. ఇలా మనకి ఒకదాని నుంచి 4 పర్ముటేషన్స్ వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడు. 3Z4 ఉంది. ఇందులో మనకి రెండు పాసిబుల్ వేస్ ఉంటాయి. ఒకటి స్మాల్ లెటర్, ఒకటి క్యాపిటల్ లెటర్. అంటే ఇక్కడ మన క్యారెక్టర్స్ పెరిగే కొలది మనకి పర్ముటేషన్స్ పెరుగుతున్నాయి అంతే. ఓకే, ఇక్కడ చూడండి. గివెన్ ఏ స్ట్రింగ్ ఎస్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ లెటర్ ఇండివిజువల్లీ టు బి లోవర్ కేస్ ఆర్ అప్పర్ కేస్ టు క్రియేట్ అనదర్ స్ట్రింగ్ అన్నాడు. మనం ఎలాగన్నా చేయొచ్చు అనమాట. ఓకే, మనం ఏం చేయాలి, రిటర్న్ ఏ లిస్ట్ ఆఫ్ పాసిబుల్ స్ట్రింగ్స్. అంటే ఆడిచ్చిన ప్లేస్ చేసుకుని మనం ఎన్ని పాసిబుల్ పర్ముటేషన్స్ క్రియేట్ చేయగలమో అవన్నీ రిటర్న్ చేయాలన్నమాట ఒక లిస్ట్లో. అవుట్పుట్ మనం ఏ ఆర్డర్లో కూడా ఇవ్వచ్చు అంట. ఓకే, సో ఇప్పుడు మనం అంటే ఈ క్వశ్చన్ మనకి 3 రకాలు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. కాకపోతే మనం ఈ బిట్ మ్యానిపులేషన్ ఉంది కదా, సో ఈ బిట్ మ్యానిపులేషన్ మనం స్టార్ట్ చేసిన తర్వాత దీని జోలికి వెళ్దాం. బై మిస్టేక్ నేను క్లిక్ చేసినట్టున్నాను. నేను క్లిక్ చేశాను. ఈ బిట్ మ్యానిపులేషన్ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఏంటంటే స్ట్రింగ్ అండ్ అలాగే బ్యాటరింగ్ అయితే చూద్దాం అనమాట. సో అంత కష్టమేం కాదు, ఈజీయే ఎప్పుడులాగే. సో ఏం చేస్తానంటే రిమూవ్ చేసిన తర్వాత రిజల్ట్ ఈక్వల్ టు ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకుందాం. ఇందులో మనం యూజువల్గా ఏం చేసేవాళ్ళం, ఒక సబ్జెక్ట్ తీసుకునేవాళ్ళం, ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకునేవాళ్ళం. దీని లోపల ఇంకొక లిస్ట్ తీసుకున్నాను. సో ఇది స్ట్రింగ్ క్వశ్చన్ కాబట్టి ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకుంటున్నాం. ఓకే, తర్వాత మనం ఇచ్చిన ఆ స్ట్రింగ్లో ప్రతి క్యారెక్టర్ మీద ఎడిట్ అవుదాం. సో సింపుల్గా ఫర్ CH in S క్యారెక్టర్ ఇన్ S అనమాట. ఫుల్ నేమ్ ఇచ్చుకోవచ్చు కాబట్టి షార్ట్ ఫామ్లో CH అంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి అలా చెప్పాను అంతే. సో ఫర్ క్యారెక్టర్ ఇన్ S ఉన్న ప్రతి క్యారెక్టర్ మీద ఎడిట్ అవుతున్నాం. లోపలికి వచ్చిన తర్వాత టెంప్ అని చెప్పి ఒక ఎంప్టీ లిస్ట్ తీసుకుంటున్నాం. సో ఈ లోపల ఫర్ లూప్ రాసి ఏం చేస్తాం, ఇక్కడ క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, సో ఈ లూప్ ఎండ్ అయ్యే వరకు లోపల ఇంకొక లూప్ రాస్తాం. దాంతో మనం ఆల్ పాసిబుల్ పర్ముటేషన్స్ అన్నీ కూడా క్రియేట్ చేసి టెంప్లోకి యాడ్ చేసుకుంటాం. ఈ లోపల ఇన్నర్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం రాయబోయే లూప్ ఏదైతే ఉందో ఇంకొక ఫర్ లూప్ రాద్దాం అని చెప్తున్నాం కదా, ఈ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ టెంప్లో ఉన్న అన్ని పట్టుకెళ్ళి దీనికి అప్డేట్ చేసేద్దాం. లాస్ట్ 2 రొటేషన్ కూడా ఇదే చేస్తున్నాం అనుకోండి, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం ఇందులో నేను ప్రతిదానికి గ్యాప్ వేస్తున్నాను. సో మీరు క్లియర్గా చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. సో ముందు ఈ ఫర్ లూప్ రాసే ముందు మనం ఏం చేద్దామంటే అది అసలు ఒక క్యారెక్టర్ నెంబర్ ముందు చెక్ చేసుకుందాం. ఓకే, సో ఇఫ్ CH డాట్ ఈజ్ ఆల్ఫా ఆఫ్ ఒకవేళ క్యారెక్టర్ అయితే లోపల ఏం చేయాలి, లోపల ఫర్ వర్డ్ ఇన్ రిజల్ట్. చూడండి, ఈ లోపల ఫర్ లూప్ దీని బేస్ మీద రన్ అవుతుంది. దీని లోపల 2 అపెండ్లు చేయాలి, ఒకటి లోవర్ కేసు, ఒకటి అప్పర్ కేసు కింద. సో సింపుల్గా టెంప్ డాట్ అపెండ్ ఆఫ్ వర్డ్ ప్లస్ CH డాట్ లోవర్ ఆఫ్ టెంప్ డాట్ అపెండ్ ఆఫ్ వర్డ్ ప్లస్ CH డాట్ అప్పర్ ఆఫ్. లోవర్ కేసు అప్పర్ కేసు రెండు కూడా మనకి టెంప్లోకి యాడ్ అయిపోతాయి. ఇప్పుడు అక్కడ ఉన్న క్యారెక్టర్ అనేది ఆల్ఫా క్యారెక్టర్ అయితే, అంటే లైక్ ఒక క్యారెక్టర్ అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఎల్స్ ఫర్ వర్డ్ ఇన్ రిజల్ట్ టెంప్ డాట్ అపెండ్ ఆఫ్ వర్డ్ ప్లస్ CH. ఆ ఉన్న వర్డ్కి మనం నెక్స్ట్ నెంబర్ యాడ్ చేసేయాలి. అంటే లైక్ అక్కడ వచ్చిన క్యారెక్టర్ ఏది ఉందో, ఇక్కడైతే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇవి 2 అవుతాయి, క్యారెక్టర్ రాకపోతే ఎల్స్ రన్ అవుతుంది, ఇంకా ఆటోమేటిక్గా ఇక్కడ నెంబరే ఉంటుంది. సో నెంబర్ అంటే దీనికి యాడ్ చేసేస్తాం. ఇది అయిపోయిందా, ఇదే. దీని తర్వాత ఏం చేస్తాం, సింపుల్గా రిజల్ట్ ఈక్వల్ టు టెంప్ అంటాం. నెంబర్స్ వచ్చినాయి, రిటర్న్ రిజల్ట్ అంతే. సో కాంబినేషన్స్ అన్నీ కూడా దీనికి అప్డేట్ చేస్తున్నాం. ఒకవేళ నెంబర్ అయితే నెంబర్ కూడా యాడ్ చేస్తున్నాం. సో అలా మనకి ఇది ఏమవుతుంది, ప్రతిదానికి అప్పర్ కేసు అంటే లైక్ ఇక్కడ చూడండి ఇది ఎంటీగా ఉంది కదా. సో ఫస్ట్ ఇక్కడ వర్డ్ ఏం లేదు, ఇక్కడ మనం వర్డ్ ఇన్ రిజల్ట్ అన్నాం. సో ఇక్కడ వర్డ్ ఏం లేదు, ఎంటీగా ఉంది. ఎంటీ దానికి ఏమవుతుంది, CH ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఉంది కదా, సో ఏ క్యాపిటల్ వచ్చింది, దీనికి అపెండ్ అయింది. టెంప్లో క్యాపిటల్ ఏ ఒకటే ఉంది. పక్కన నేను ఇక్కడ కామెంట్ రాస్తున్నా, క్యాపిటల్ ఏ ఉంది ఫస్ట్ ఎలిమెంట్. ఇది రన్ అయిన తర్వాత దాని వెంటనే కామా స్మాల్ ఏ ఉంటుంది, ఎందుకంటే
సారీ రివర్స్ రాసింది. కింద మనం లోవర్ ఇక్కడ చూడు, ఫస్ట్ లోవర్ అన్నాం తర్వాత అప్పర్ అన్నాం. సో అలా చూద్దాం. సో ఫస్ట్ లోవర్ క్యారెక్టర్ వస్తుంది, తర్వాత అప్పర్ క్యారెక్టర్ వచ్చింది. ఇలా వచ్చింది ఇది రన్ అయిన తర్వాత. ఓకే అయిపోయింది కదా, ఈ కండిషన్ రన్ అయింది. ఇంకా ఇఫ్ రన్ అయిందంటే ఎల్స్ రన్ అవుతుంది కదా. సో తర్వాత ఏం చేస్తాం, రిజల్ట్ ఈక్వల్ టెంప్ అన్నాం. ఇప్పుడు రిజల్ట్ ఏమవుతుంది, రిజల్ట్ ఇలా అప్డేట్ అవుతుంది. అవునా? ఓకే రిజల్ట్ అప్డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ ఫర్ లూప్ నెంబర్ వచ్చింది. సో ఇది ట్రూ కాదు, ఎల్స్లోకి వచ్చేసి డైరెక్ట్ ఈ వర్డ్స్కి టెంప్ డాట్ అపెండ్ ఆఫ్ వర్డ్ ప్లస్ సిహెచ్ అన్న. ఇప్పుడు ఈ వర్డ్ రిజల్ట్ అనడం ఏమవుతుంది, ఈ రెండాట్ల మీద అటెడ్ అవుతాయి. అవునా? ఈ వర్డ్కి అంటే ఇక ఆల్రెడీ ఉన్న దానికి ఏమవుతుంది, ఏకి 1 యాడ్ అవుతుంది, అలాగే క్యాపిటల్ ఏ కూడా 1 యాడ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ ఓన్లీ ఈ ఫస్ట్ క్యారెక్టర్ ఏది ఉందో అది లోవర్ కేసు అప్పర్ కేసు రెండు కూడా యాడ్ అయిపోయినాయి. తర్వాత రిజల్ట్ ఈక్వల్ టెంప్ అన్నాం, అప్డేట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఐటరేషన్లో 1 వచ్చింది. సో ఇది ట్రూ అవ్వదు కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్ మీద అటెడ్ అవుతుంది. కాబట్టి చూడండి వర్డ్ రిజల్ట్ అన్న ఈ రిజల్ట్ ముందు దాంట్లో అప్డేట్ అయిపోయింది. ముందు లూప్లో అదే స్మాల్ ఏ క్యాపిటల్ కింద అప్డేట్ అయిపోయింది. సో దాన్ని సింపుల్గా ఏం చేస్తున్నాం, 1 యాడ్ చేస్తున్నాం. అయిపోయిందా? యాడ్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఈ రెండు కూడా ఏంటి టెంప్లో ఉంటాయి. ఎందుకంటే చూడండి టెంప్ డాట్ అపెండ్ ఆఫ్ వర్డ్ సిహెచ్ అన్నాం, దీన్ని బేస్ చేసుకుని అటెడ్ అవుతున్నాం. ఆ వచ్చిన అవుట్పుట్ మాత్రం టెంప్లో స్టోర్ చేస్తున్నాం. సో అందుకని చెప్పేసి రిజల్ట్ ఈక్వల్ టెంప్ అంటే అప్పుడు ఇలా అప్డేట్ అవుతుంది టెంప్ రిజల్ట్ అన్నది. ఓకే సో ఇప్పుడు మనకి A1 ఉంది. ఆల్ రైట్ నెక్స్ట్ బి వచ్చింది. ఇప్పుడు చూడు బి వచ్చినప్పుడు అంటే ఈ లూప్ స్టార్ట్ అయింది, మళ్ళీ బి వచ్చింది. బి వచ్చినప్పుడు ఇది ట్రూ అయింది కాబట్టి ఈ టెంప్కి ఏం యాడ్ అవుతాయి, స్మాల్ బి అండ్ క్యాపిటల్ బి యాడ్ అవుతాయి. అవునా? మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం అపెండ్ ఆఫ్ వర్డ్ ప్లస్ సిహెచ్ డాట్ లోవర్ ఆఫ్ అన్నాం, వర్డ్ ప్లస్ సిహెచ్ డాట్ లోవర్ అన్నాం. అంటే ఇది లూప్ దేని మీద రన్ అవుతుంది, వీటి మీద రన్ అవుతుంది. సో దీనికి కూడా ఏమవుతుంది, A1B A2B అదే A2B ఇలా మనకి ఎన్నిసార్లు యాడ్ అవ్వాలి, ఒకసారి క్యాపిటల్ యాడ్ అవ్వాలి, ఒకసారి స్మాల్ యాడ్ అవ్వాలి. సో ఇవన్నీ 4 అవుతాయి అనమాట అవుట్పుట్స్. ఇక్కడతో 4 అయిపోతాయి అవుట్పుట్స్. లాస్ట్లో ఇంకా 2 మిగులుతుంది, 2 వచ్చి 2 యాడ్ అవుతుంది. అర్థమైందా? సో ఒకసారి దీనికి క్యాపిటల్ యాడ్ అవుతుంది, ఒకసారి దీనికి అదే ఒకే దానికి క్యాపిటల్ స్మాల్ యాడ్ అవుతాయి, దీనికి కూడా క్యాపిటల్ స్మాల్ యాడ్ అవుతాయి అనమాట. సో అలా మనకి 4 అవుట్పుట్స్ వస్తాయి ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి. ఓకే సో ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటన్నది. సో ఇప్పుడు రన్ చేస్తున్నా దీన్ని. చూడండి ఇదైతే మనకి రన్ అయితే అయిందనమాట. ఇప్పుడు మనం సబ్మిట్ కూడా చేసేద్దాం. ఇంకా చూడండి మనకి 3 మిల్లీసెకండ్స్ వచ్చింది, 97.41 వచ్చింది అనమాట. ఓకే 90% అబవ్ ఉంది. ఈ కోడ్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి ఆఫ్ 2L అనమాట. L అంటే లెటర్స్. ఓకే నెంబర్స్తో మన సంబంధం, నెంబర్స్ మనం ఏం చేయట్లే. ప్రతి లెటర్ని మనం 2 times రిపీట్ చేస్తున్నాం చూసారా. ఒకసారి లోవర్ కేస్ అంటున్నాం, ఒకసారి అప్పర్ కేస్ అంటున్నాం. సో ప్రతి క్యారెక్టర్ కూడా మనకి 2 times రిపీట్ చేస్తున్నాం. అలా మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే అన్ని సార్లు మనం డబల్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 క్యారెక్టర్స్ ఉన్నాయనుకో, మనం అప్పర్ కేసు లోవర్ కేసు రెండు కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మొత్తం 20 క్యారెక్టర్స్ అయినాయి. అందుకని చెప్పేసి 2L అనమాట. నెంబర్స్ మనం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నెంబర్స్ ఎలా ఉన్నాయి అలాగే స్టోర్ చేసుకుంటాం. దానివల్ల మనకి ఏ ప్రాబ్లం లేదు. సో టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసి ఈ కోడ్కి ఆఫ్ 2L. L అంటే లెటర్స్. ఓకే సో మనం బ్యాక్ ట్రాకింగ్ ఆపరేటర్ ట్రై చేద్దాం. సో ఇది రీసెట్ చేస్తున్నాను. బ్యాక్ ట్రాకింగ్ కూడా సిమిలర్గానే ఉంటుంది. సో ఇప్పుడులాగా మనం రిజల్ట్ అని చెప్పి ఒక ఎంటీ లిస్ట్ తీసుకుందాం అండ్ కిందకి వెళ్ళి బ్యాక్ ట్రాక్ ఆఫ్ దీనికి మనం ఇండెక్స్ అంటే 0, ఓకే ఎంటీ స్ట్రింగ్ అయితే పాస్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి మనం ఫంక్షన్ అయితే రాద్దాం. బ్యాక్ ట్రాక్ ఆఫ్ ఇండెక్స్ పాత్. ఓకే ఇది రాసిన తర్వాత లోపల లాజిక్ స్టార్టింగ్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ఒక ఇఫ్ కండిషన్ ఉంటుంది. ఎందుకు రాస్తాం, ఆపడానికి. ఈ రికర్సివ్ కాల్స్ని ఆపడానికి ఒక బేస్ కండిషన్ రాయాలి. అవునా? సో సింపుల్గా ఇఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ ఎంత ఎస్, ఇంతేనా? ఇలా అయినప్పుడు ఏం చేయాలి మనం, సింపుల్గా రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ పాత్. ఎందుకంటే పాత్లో మనకి ఏముంటుంది, స్ట్రింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఎంటీ స్ట్రింగ్ వచ్చింది, తర్వాత లోపల మనం కొన్ని ఫంక్షన్ కాల్స్ రాసిన తర్వాత స్ట్రింగ్ ఏమవుతుంది, అప్డేట్ అవుతుంది కదా, ఒక క్యారెక్టర్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది మీట్ అయిందో ఆ లెంత్ 4 అయిపోయినట్టు. ఓకే అన్ని కాంబినేషన్స్ ఒక్కొక్కసారి ఇక్కడ మనకి ఎలా అవుతుంది అంటే ఎన్ని కాల్స్ అవుతాయో అన్ని కాల్స్లోని మనకి మల్టిపుల్ అప్రోచెస్ ఉంటాయి. అవునా? ఒకసారి క్యాపిటల్ లెటర్ యాడ్ అవుద్ది, ఒకసారి స్మాల్ లెటర్ యాడ్ అవుద్ది. అలా లాస్ట్కి వెళ్ళేసరికి ఏమవుతుంది, మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి ఏమవుతుంది 4 అవుతుంది.
అప్పుడే కదా మనకి ఇది ఈ బ్యాక్ ట్రాకింగ్ అనేది ఆగుద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసిన ఈ బ్యాక్ ట్రాకింగ్ కోడ్లోనే 4 విధాలుగా అంటే 4 పాత్స్లు వెళ్ళి అనుకో, ఎగ్జాంపుల్ ఊహించుకోండి 4 పాత్స్లు వెళ్ళి, సో అన్నీ ఒక్కొక్క దగ్గర స్టార్ట్ అవుతాయి, అలా యాడ్ అవుతా లాస్ట్కి ఏమవుతుంది, ప్రతి పాత్రలో కూడా లెంత్ అనేది 4 అయిపోతుంది. అవునా? సో 4 అయినప్పుడు ఏమవుతుంది, ఈ బేస్ కండిషన్ ట్రిగర్ అవుతుంది. ట్రిగర్ అయిన వెంటనే అదొక కాంబినేషన్, ఇదొక కాంబినేషన్, మొత్తం 4 వేస్ అని చెప్పాను కదా. సో 4 కాంబినేషన్స్ వచ్చినాయి. ప్రతిదీ మనకి ఏమవుతుంది, రిజల్ట్కి అపెండ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్యాక్ ట్రాకింగ్లో ఉన్న అన్ని రికర్సివ్ కాల్స్ కంప్లీట్ అయిపోతాయో అప్పుడు ఇది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ మనం ఇది కాల్ చేస్తున్నాం కదా, ఇదే లాస్ట్లో కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే కింద మనకి ఏముంటుంది, దీని కింద మనం డైరెక్ట్ ఇక్కడ ఏమంటాం, రిటర్న్ రిజల్ట్ అంటాం. అవునా? సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. అప్పుడు మనకి అవుట్పుట్ అనేది రిటర్న్ అవుతుంది. అప్పుడు దాకా ఈ బ్యాక్ ట్రాకింగ్ జరిగి దానికి అదే కాల్ చేసుకుని కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు అలా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఓకే, సో సింపుల్గా మనకి ఏం చేయాలి, ఇంకా రిటర్న్ రాయాలి. ఇక్కడతో బేస్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు అసలు కండిషన్ ఇక్కడ లోపల ఏం చేయాలి. సో ఇప్పుడు మనం ఇందాక రాసాం కదా, మనం ఈజ్ ఆల్ఫా అని చెప్పి చెక్ చేసుకుని రాసామా, సేమ్ అలాగే మనం ఇక్కడ ఫాలో అవ్వచ్చు అనమాట. సో సింపుల్గా ఇఫ్ ఎస్ ఆఫ్ ఇండెక్స్, ఎందుకంటే మనం ఇక్కడ ఇండెక్స్ బేస్ వాడుతున్నాం కాబట్టి ఇండెక్స్ వాడుకుందాం. ఈ స్ట్రింగ్లో ఉన్న పర్టికులర్ ఇండెక్స్ దగ్గర చూసా ఇక్కడ మనకి ఫస్ట్ 0 వచ్చింది. ఎస్ ఆఫ్ 0 అంటే ఏ వస్తుంది. అవునా? ఈజ్ ఆల్ఫా ఆఫ్. ఇలా అయినప్పుడు ఏం చేయాలి, ఒక కాల్ ఏమో లోవర్ కేస్ కింద వెళ్ళాలి, ఒక కాల్ ఏమో అప్పర్ కేస్ కింద వెళ్ళాలి. సో సింపుల్గా ఏం చేస్తున్నాను నేను, బ్యాక్ ట్రాక్ ఆఫ్ ఇండెక్స్. బ్యాక్ ట్రాక్ అన్న ఫంక్షన్ మనం ఏం పాస్ చేయాలి, ఇండెక్స్ పాత్ మనం పాస్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఉన్న ఇండెక్స్ +1 చేస్తున్నాను, అంటే కొంచెం ముందుకు మూవాలి కదా మరి. సో ఫస్ట్ 0 పాయింట్ చేస్తుంది, నెక్స్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత అది 1 దగ్గర పాయింట్ అవ్వాలి కదా. సో ఎప్పుడు 0 పాయింట్ చేస్తుంది అనుకో, ఇంకా అది అలా తిరుగుతూనే ఉంటుంది, కానీ అది ఎండింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఎప్పటికీ బేస్ కండిషన్ మీట్ అవ్వదు, అందుకని చెప్పి +1 చేస్తాం. తర్వాత ఇక్కడ మనం పాత్ అనేది మోడిఫై చేయాలి. బట్ హౌ, ఎలా మోడిఫై చేస్తాం, ఇక్కడ మనం ఇండెక్స్ బేస్ వెళ్తున్నాం కాబట్టి సింపుల్గా మనం పాత్ అనేది ఫస్ట్ ఉంది, ఎంటీ ఉంది, ప్లస్ ఎస్ ఆఫ్ ఇండెక్స్ అన్నాను అనుకో, ఏమవుతుంది, పాత్కి ఇప్పుడు ఫస్ట్ వచ్చిన ఈ ఏదైతే ఉందో అది మనకి యాడ్ అవుతుంది. ఇక్కడ ఇంకోటి కూడా చేయొచ్చు మనం, అదే చెయ్యాలి. ఓకే, ఫస్ట్ ఒకసారి లోవర్ కేసు, ఇంకొకసారి అప్పర్ కేసు, ఇలా 2 రకాలుగా మనకి కాల్స్ అవ్వాలి కదా. సేమ్ ఇప్పుడు ఇది ఇక్కడ రాసింది ఏదైతే ఉందో సేమ్ అదే కాపీ చేసుకొని ఇది పేస్ట్ చేసి అప్పర్ ఆఫ్ అన్న. ఓకే, ఒకసారి ఏమో లోవర్ కేసుతో మళ్ళీ రికర్సివ్ కాల్ జరుగుతుంది, ఇంకొకసారి ఏమో అప్పర్ కేసుతో రికర్సివ్ కాల్ జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఇది కాల్ అయిన తర్వాత ఏమవుతుంది, దీని నెక్స్ట్ వెళ్ళేదానికి ఏంటి, ఇండెక్స్ 1 పాత్ ఏమో 1 లోవర్ కేస్ అంటే స్మాల్ ఏ, నెక్స్ట్ అంటే లైక్ దీనికేమో క్యాపిటల్ ఏ కింద వెళ్తుంది అనమాట. అలా మనకి అన్నీ యాడ్ అవుతుంటాయి. అప్పుడు మనకి ఇది చెకింగ్ అయ్యి రిటర్న్ అవుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఎల్స్ కేస్ కూడా రాయాలి. ఎల్స్ దేనికి రాతో, ఇది ఓన్లీ మరి క్యారెక్టర్స్ పట్టించుకుంటున్నాం, నెంబర్స్ కూడా పట్టించుకుంటాడు, నెంబర్స్ కూడా నువ్వే పట్టించుకోవాలి. బ్యాక్ ట్రాక్ ఆఫ్ ఇండెక్స్ +1 సేమ్ కోడ్, ఏం మార్చాల్సిన అవసరం లేదు, పాత్ ప్లస్ ఎస్ ఆఫ్ ఇండెక్స్ అంతే. సో ఇవి అలా బ్యాక్ ట్రాక్ అయ్యాయి, మనకి లాస్ట్కి ఏమవుతుంది, ఇది ట్రిగర్ అయ్యి ప్రతి కాంబినేషన్ కూడా మనకి రిజల్ట్గా అపెండ్ అయిపోతాయి. ఎప్పుడైతే ఇవన్నీ కంప్లీట్ అవుతాయో అప్పుడు ఇది ఈ కాల్ అనేది కంప్లీట్ అయినట్టు. దాని తర్వాత రిటర్న్ అనేది ట్రిగర్ అవుతుంది, అప్పుడు మనకి ఈ రిజల్ట్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. సో రన్ చేస్తున్నా చూడండి, కొంచెం పైకి పెడతా. ఓకే, చూడండి మనకి ఇది రన్ అయితే అయింది, సబ్మిట్ కూడా చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఫస్ట్ అప్రోచ్ అర్థమైతే మీ సెకండ్ అప్రోచ్ కూడా చాలా ఈజీగా అర్థమైపోతుంది. సేమ్ లాజిక్, అంత కష్టమేం కాదు, ఇది డిఫరెంట్ పాత్స్లో వెళ్తుంది అంతే. ఇది మీరు ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారేమో, బట్ ప్లీజ్ ట్రై చేయండి. మీరు ఓన్గా ట్రై చేసినప్పుడు మనకి ఇవన్నీ బాగా అర్థమవుతాయి అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఈ బ్యాక్ ట్రాకింగ్ అనేది బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్ ఉంటే ఒకసారి మళ్ళీ వీడియోస్ రిఫర్ చేస్తూ ఉండండి. అయినా అర్థం కాకపోతే కిందకి వెళ్ళి కామెంట్ చేయండి, అయితే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అనేది జరుగుతుంది అనమాట. రీచ్ అనేది అవుతుంటుంది, మన ఛానల్ గ్రోత్ కూడా ఎంకరేజ్ అవుతుంది. సో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అయితే చేస్తానండి, కామెంట్ కూడా చేస్తూ ఉండండి. మీరు రేపు పెడితే ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.